చంద్రశేఖరరావు అనేటాయన రేవంత్ రెడ్డి అనేటోని గొర్ర గుంజుకపోయి బిడ్డ పెళ్లి సమయంలో కూడా జైల్లో పెట్టి కక్ష సాధిస్తే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకో తెలంగాణ పౌరుషం ఏడాదొచ్చిందో నాకు తెలియదు కానీ వెనుకటికి ఎవడో పెద్ద మనిషి చెప్పిండంట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మావో చెప్పిండు అని చెప్తారు. అట్లా కాళేశ్వరం కట్టిన కంపెనీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని కట్టబోతున్నటువంటి కంపెనీ ఈ రెండింటి యజమాని రెండింటి కంపెనీ ఒక్కడే. నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాళేశ్వరంలో ఎవరు కట్టిరనేది అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కంపెనీ అదే కంపెనీ కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు తీసుకున్న కంపెనీయే ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుట రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని తెర వెనుక తెర ముంగట టెండర్ల నాటకం ఆడుతూ ఆ టెండర్లలో ఏ ఒక్కరు కూడా సఫలీకృతం కాకుండా ఆ ఒక్క కంపెనీకే వచ్చేలాగా నియమ నిబంధనల్ని సవరించారు. ఇది అబద్ధమైతే చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మీరు తయారు చేసిన డిపిఆర్ మీరు ఇవ్వబోతున్నటువంటి కాంట్రాక్ట్లు కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీకి ఇస్తున్నారా వేరే కంపెనీకి ఇస్తున్నారా చెప్పాలి. కాళేశ్వరం కట్టిన కంపెనీకి ఇస్తున్నారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదనేది దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం కట్టిన కంపెనీ అవినీతి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, కాళేశ్వరం కాదు కూలేశ్వరం. మేము అధికారంలోకి వచ్చిన 2 నెలలలో చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు కట్టి జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఆర్థిక సంబంధాలకి, ఏ కంపెనీ పెద్దల జోక్యంతో, ఏఐసిసి నాయకత్వం యొక్క జోక్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారి మీద చర్య తీసుకుంటలేరో ఒక్కసారి చెప్పాలి. పోనీ ఇది పక్కకు పెడదాం. కొండను దవ్విండి ఎలక కూడా శాత కాలేదు కాళేశ్వరంలో. ఇంకా కార్ల రేస్ కోర్స్ అన్నావు కదా, రింగ్ రోడ్ టెండర్లు అన్నావు కదా, ఇంకా నిజామాబాద్లో ఏదో వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం అన్నావు కదా. ఏ ఒక్క కుంభకోణం మీదనన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చంద్రశేఖరరావు గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ ఒక్క యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాన్ని చూపెట్టింది. ప్రతిసారి అంతే, ఈయన తిడతాడు, ఆయన ఏడుస్తాడు. ఆయన అంటాడు నా సాగు కోరుకుంటున్నారు. సారు నువ్వు సల్లంగుండు 100 ఏళ్ళు ఎవరు కోరిరు నీ సారు? నీ సాగు ఎవడు కోరిండు? దోసుకుంటేందుకు నువ్వు తయారుండు. జైల్లో పెడతా ఆయనతో రాజీ పడ్డాక ఇంకా నీకు భయం ఎందుకు, నీకు సావెందుకు? ఈయన అంటాడు నేను పేర్లు మార్చుకుంటా. ఎందుక ఉత్తర కుమార ప్రగల్భాలు? పని చేసి చూపెట్టండి అంటున్నాం. ఏ ఒక్క కేసులోనైనా మీరు కేసీఆర్ కుటుంబం మీద మీరు ఎక్కడైనా చర్య తీసుకున్నారా చెప్పుండ్రి. పోనీ రఘునందన్ రావు చెప్తున్నాడు కాబట్టి బీజేపీ ఎంపీ, బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ అంటే పడదు, బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ అంటే పడదని ఒక నిమిషానికి అనుకుందాం. అరే సారు కడుపున పుట్టిన బిడ్డ బయటకు వచ్చి చెప్పింది, నువ్వు ఎంపీ చేసినామే, నువ్వు ఎమ్మెల్సీ చేసినామే. చెల్లె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి చెప్పింది కాళేశ్వరం పేరిట అవినీతి జరిగింది, మా నాయన చుట్టూ కొంతమంది దొంగలు జమ అయినరు, ఆ దొంగలతో కలిసి 1,00,000 కోట్ల డబ్బులు దోచుకున్నారు అని చెప్పింది. ఎందుకు ఆమెను అప్రూవర్గా మారుస్తలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు రిమాండ్ చేస్తలేరు? దీని వెనకాల మీ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల బంధం వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ బొమ్మ అయితే టీఆర్ఎస్ బొరుసు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లనో కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ఆ రెండింటి మధ్యలో విడదీయరని